హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, ఇక్కడైతే శనగలైతే నానబెట్టిన, రాత్రి నానబెట్టిన. ఇక పిల్లలకు ఒక ఒక పూటే ఉంటుంది కదా, హాఫ్ డే ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులంటే ఒక పొద్దులు ఉండే కాబట్టి నేను టిఫిన్లు చేయలేదు. ఇక మళ్ళీ టిఫిన్లు చేయాలి కదా అని చెప్పి నానబెట్టిన. ఇవాళ నేను రెసిపీ అయితే చేస్తాను అదే. దాంతోపాటు మా ఆయన కోసం డ్రై ఫ్రూట్స్, బనానా మిల్క్ షేక్ చేత్తానా అంటే జ్యూసు. దాని తర్వాత ఇలా మటన్ కర్రీ ఉన్నది. ఒక కొత్త ఫిల్టర్ అది తీసుకున్నాము. వాటి వివరాలు కూడా మీకు చెప్తా. అయితే నిన్నైతే వీడియో పెట్టలేదు. వీడియో పెట్టడం కుదురుతలేదు. మొన్న వీడియో పెట్టినా కదా! పెట్టినప్పుడు మా అత్తోళ్ళ ఇంటికి పోయినా, మా అత్తతోని చిన్న గొడవ, అట్లా మా అత్త అయితే మాట్లాడకపోయేది. మా తోడికోడళ్ళతోని కూడా చిన్న గొడవ అయింది. అది చెప్తా అని చెప్పినా గానీ నిన్నైతే చెప్పలేదు. ఇగ అదైతే మీతో షేర్ చేసుకుంటా. మీరు థంబ్‌నెయిల్ కూడా చదివిర్రు కదా! అసూయ. నిజంగా అసూయ అంటేనే ఆడవాళ్ళకే అంకితం. ఎందుకంటే అసూయ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు పుట్టిర్రంటారు కదా! గట్లయితున్నది. ఆ అసూయ ఏంది అనేది ఒక స్టోరీ రూపంలో చెప్తా. అంతేకాకుండా అసూయ నిజంగా మనుషులకే ఉంటది. జంతువులకే ఉండది. అది గూడా ముఖ్యంగా ఆడవాళ్ళకే ఉంటది. ఇంట్లో ఉన్న అక్కకు మంచిగా అందంగా ఉన్నా గూడా చెల్లకు అసూయత్తది. లేకపోతే ఆ అక్క పిల్లలు మంచిగున్నా చెల్లకు అసూయ ఉంటది. ఈర్ష్య, కోపం, ద్వేషం ఇవన్నీ గూడా ఉంటాయి. అది మానవ నైజం. మనమైతే ఎంత మంచితనంగా ఉన్నాం అనుకున్నా గూడా ఎవరన్నా పైసలున్నోళ్ళు, అయ్యో! గాళ్ళు జూషినవా అని జెప్పి మనకు అసూయ అయితే కలుగుతది. ఎవరైనా పిల్లలు అందంగా ఉన్నా గూడా మనకు అసూయ కలుగుతది. మనం అందంగా లేకపోయినా అసూయ కలుగుతది. వాళ్ళు మంచిగున్నారు. ఆళ్ళ మొఖాలకి ఏమైతలేదు. ఎప్పుడైనా అయినప్పుడు చూద్దాంలే. నా మొఖానికే అయితాంది. వాళ్ళ మొఖాలకి ఏమైతలేదు. వాళ్ళ మొఖం మంచిగా ఉన్నగున్నది, తెల్లగున్నది అని జెప్పి అట్లా అనసూయ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటది. అట్లయితుంటది. ఆ అసూయ గురించి ఇయాల ఒక కహాని చెప్తా. దాంతో పాటు మా తోడికోడళ్ళతోని చిన్న గొడవ అయిందని చెప్పినా గదా! అది గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడ నేనైతే మా ఆయన జిమ్ నుంచి అయితే వచ్చిండు. మా పిల్లల్ని నేను స్కూల్‌లో డ్రాప్ జేసిన. ఇంటికొచ్చిన తర్వాత నేనైతే ఇగ మా ఆయనైతే జ్యూస్ చేసుకుంటాడు. ఫస్ట్ అయితే మా ఆయన ప్రోటీన్ పౌడర్ ఉంటది కదా! జిమ్ కోసం. అది యేసుకున్నాడు. దాంతో పాటు ఇగ డ్రై ఫ్రూట్సు, బనానా అవన్నీ యేసుకొని, పాలు పోసుకొని, మిల్క్ షేక్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. ఇట్లయితున్నది. కొంతమంది అంటే నేను మొన్న పెట్టినా కదా వీడియో. ఆ పెట్టిన వీడియోకు కింద మంచిగా కామెంట్‌లయితే పెట్టిర్రు. మంచిగా సపోర్ట్ చేత్తార్రు. నిజం చెప్పాలంటే నాకు పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలల్ల నాకు మా అమ్మ నాన్నలైతే దగ్గర తీసుకోలేదు. మీకు తెలిసిందే. పాతోళ్ళకైతే తెలుసు. కొత్తోళ్ళకైతే తెలవదు కాబట్టి చెప్తాన్నా. "అక్క మర్చిపోండి. మీరిప్పుడైతే మంచిగున్నారు గదా! అన్నయ్య మంచిగా చూసుకుంటాండు గదా! అత్తగారిల్లంటే గట్లనే ఉంటది. పనులు చేయాల్సిందే అక్క. అందరికుంటాయి అక్క బాధపడకండి." అది ఇది అని అంటారు. మంచిగా అన్నారు నాకు. కానీ నేను పెళ్ళైన కొత్తల నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు పడ్డా. ఎన్నో కష్టాలు నాకన్నా ఎక్కువ కష్టాలు పడేటోళ్ళు భూమి మీద ఎంతోమందున్నారు. ఎవరి కష్టం వాళ్ళకే ఎక్కువ అనిపిత్తది. కాదంటలేను. కానీ నాకు తల్లిదండ్రులు లేరు. చెప్పుకోవడానికి దోస్తులు లేరు. ఇప్పుడు నాకు కడుపు నొప్పొచ్చినా, కాళ్ళు నొప్పొచ్చినా, చెప్పలేని బాధొచ్చినా, చెప్పలేని నొప్పొచ్చినా అసలు అవన్నీ గూడా మా ఆయనకే చెప్పుకోవాలి. మా అత్తకు చెప్పుకునేంత లేదు. అప్పట్లో మా అత్తకు చెప్పుకునేదాన్ని తెలవక. పెళ్ళైన కొత్తల మా అత్త, మా అమ్మ లెక్క అనుకోని చెప్తే ప్రతి ఒక్క విషయం పర్సనల్ విషయాలు చెప్తే మా అత్త ఏం చేసింది అందరికి చెప్పింది. మిగతా కోడళ్ళకు, మిగతా కొడుకులకు అందరికి చెప్పేది. ఇక ఆ విషయం అయితే నాకు తెలిసింది. ఇక అప్పటినుంచి నేను చెప్పడం మానేసినా ఇక మా అత్తకు. దానికి తోడు మా అత్త అప్పుడు ఎట్లా చూసుకున్నదో ఇక అప్పటికన్నా ఎక్కువ డేంజర్‌గా ఇప్పుడు చూసుకుంటాంది. మాటే మానేసింది. పెళ్ళైన కొత్తలనన్నా తిట్టుకుంటున్నాకో, ఏమన్నా అనుకుంటున్నానో మాట్లాడేది గానీ, ఇప్పుడైతే మాట్లాడడం మానేసింది. హ్మ్. పండగకు పిలవడం గూడా మానేసింది. సరే పిలవలేదు గదా అని జెప్పి ఇంటికి పోయినా గూడా అక్కడ గూడా మాట్లాడడం మానేసింది. మరి ఏమైందో ఏమో అర్థమైతలేదు. గట్లయితే తయారైపోయింది. అంటే ఇదెందుకు చెప్తానంటే చాలామందన్నారు, "అక్క ఇప్పుడు మీ జీవితం మంచిగుంది గదా! పోనీలే వదిలేయి అక్క" అని అంటారు గదా! అయితే అది కంటిన్యూ‌గా జరుగుతాంటే మనం ఎట్లా మర్చిపోతాం? అట్లయితాందన్నట్టు నా పరిస్థితి. గట్లయితున్నది. సుత్తారు గదా! మా ఆయనైతే అరటిపండు యేసుకున్నాడు. దాంతో పాటు పాలు పోసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాండు. అయితే ఇయాల ఒక మంచి కహాని చెప్తా. దాంతో పాటు మా ఊరికి పోయిన తర్వాత మా తోడికోడళ్ళ నన్ను ఎట్లా ట్రీట్ చేసిండనేది గూడా చెప్తా. ఎందుకు ఏడ్చిననేది గూడా చెప్తా. ఎందుకంటే మొన్న ఏడ్చినా అని గూడా చెప్పినా గదా మీకు. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. కొంతమందయితే అంటారు, "అక్క నువ్వు మీ అత్తయ్య గురించి, మీ తోడికోడళ్ళ గురించి చెప్తాన్నావు గదా! మరి మీ అత్తయ్య, మీ తోడికోడళ్ళు జూత్తే నీకు ప్రాబ్లమ్ రాదా అక్క? నీ ఛానల్‌కు గానీ, నీకు గానీ లైఫ్‌ల" అని అంటారు. నిజమే లైఫ్‌ల ఖచ్చితంగా ప్రాబ్లమ్ వత్తది. కానీ నేనైనా జెప్పేదన్నీ గూడా నిజాలే. ఒకవేళ ఇవన్నీ గూడా మా అత్తతోని, మా తోడికోడళ్ళతోని చెప్తూనే ఉంటా. మీకు చెప్పినట్టుగానే మా అత్త వాళ్ళకి టైమొచ్చినప్పుడు చెప్తూనే ఉంటా. మీరు ఇట్లా జేసిర్రు కాబట్టి ఇట్లా జేసినా అని జెప్తా. కాబట్టి ఏం బాధ లేదు. కానీ ఆహ్, నేనైతే మా అత్తనైతే బ్యాడ్‌గా ఏం జెప్తలేను. నేను బాధపడ్డ కష్టాలు, నేను అనుభవించిన బాధలు మాత్రం మీతో జెప్పుకుంటాను.
నాకు పెళ్ళైన 13 సంవత్సరాలుగా నేను ఎన్నో రోజులు ఏడ్చిన రోజులున్నాయి. ఆ రోజులన్నీ గూడా ఎవరికన్నా చెప్పుకోవాలి. ఆ బాధలు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి. నా మనసులో పెట్టుకుంటాను. అసలు నేను చెప్పుకోవాల్సిన అవసరం గూడా లేకుండే. ఇప్పుడు తల్లి ఉంటే, అక్కుంటే, చెల్లుంటే మన బాధలు మన మనసులోనే ఉండేది. నలుగురికి చెప్పేటోళ్ళం గాదు. నిజంగా నేను చెప్పేదాన్ని గాదు. ఎవ్వరు లేకపోయేసరికి 13 సంవత్సరాల కష్టాలు పడ్డా. అవన్నీ ఉండడం వల్ల నేను యూట్యూబ్ పెట్టాలే. నా యూట్యూబ్‌లో నా బాధలు చెప్పుకుంటూ ఆహ్, నా మనసు భారం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ అయితే ఛానల్ స్టార్ట్ చేసిన. ఇగ గట్లయితే కంటిన్యూ చేసుకుంటా పోతానా. చూత్తారు గదా! మా ఆయనైతే జ్యూస్ తాగిండు. ఇక్కడైతే చాయ్ పెట్టిన. ఇగ చాయ్ పెట్టిన తర్వాత మటన్ కర్రీ అవన్నీ అయితే ఉన్నాయి. రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటున్నా సిస్టర్స్. నిజంగా బయటోళ్ళ కన్నా అంటే మన ఇంట్లోళ్ళ కన్నా బయటోళ్ళే బెటర్ అనిపిత్తది. ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సబ్‌స్క్రైబర్స్ నన్నుగా ఇష్టపడేటోళ్ళు కొంతమందని ఉన్నారు. ఒక 10 మంది కాకపోయినా ఒక ఇద్దరున్నారు. ఇద్దరు ముగ్గురని ఉన్నారు. నాకు మంచిగా అనిపిత్తది. నిజంగా నాకంటూ ఫ్రెండ్స్ లేరు. నాకంటూ ఒక తల్లిదండ్రులు లేరు. లాస్ట్‌కు నేను తోడికోడలున్నారు గదా! యారాళ్ళున్నారు గదా! ఆళ్ళు నాకు నా బాధలు, నా ప్రాబ్లమ్ అన్నీ తెలుసు. నాకు మంచిగా సపోర్ట్‌గా మాట్లాడతారని అనుకున్నా గానీ, ఆళ్ళు గూడా అంతే. అవసరానికే వాడుకుంటారు. వాళ్ళకి గూడా అసూయ ఉన్నది, కోపం ఉన్నది, ఈర్ష్య ఉన్నది, ద్వేషం ఉందని మొన్న తెలుసుకున్నా. నిజంగా ఆ రోజు ఇగ మళ్ళా రావద్దు. ఏం జరిగిద్ది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత మీకు స్టోరీ గూడా చెప్తా. అసూయ గురించి స్టోరీ. అసూయ నిజంగా అమ్మకు, బిడ్డకు అసూయ ఉంటది. అక్కకు, చెల్లకు అసూయకు, రిలేషన్‌కు అసలు సంబంధమే ఉండది. అసూయ అట్లుంటది. అందుకే అసూయ పుట్టిన తర్వాత ఆడోళ్ళు పుట్టిర్రని ఒక సామెత అయితే ఉన్నది గదా! గట్లయితున్నది. అయితే స్టోరీలకైతే పోదాం. మా తోడికోడళ్ళతోని ఏం జరిగింది చిన్నదే. పెద్దగా ఏం గొడవ ఏం జరగలేదు. కానీ వాళ్ళ మనసులో అయితే తెలుసుకోగలిగిన నేనైతే. అయితే మేము పండగ రోజు మాకు నలుగురు మేము మా అత్తకైతే నలుగురు కోడళ్ళం గదా! అయితే పొద్దున ఒకరండాలే, మధ్యాహ్నం ఒకరండాలే, రాత్రి ఒకరండాలి అని చెప్పి మా అత్తయ్య అయితే డిసిషన్ పెట్టింది. పొద్దున టిఫిను మా మూడో యారాలు మా బావ. మధ్యాహ్నము లంచొచ్చేసి మా పెద్ద బావ, మా పెద్ద యారాలు. ఇగ రాత్రిలో డిన్నరొచ్చేసి మా ఆయన, నేను. ఇంకొకామె ఉంది గదా! ఆమెకు డెలివరీ అయిందని చెప్పినా గదా! ఇగ ఆమె రెస్ట్ తీసుకున్నది. ఆళ్ళ హస్బెండ్ గూడా రెస్ట్ తీసుకున్నాడు. వంటయితే జేయలేదు. 3 పూటలు మేము గిట్లయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ గదా! ఒక్కరి మీదనే భారం పడితే కష్టం ఉంటదని చెప్పి గిట్లయితే మేమైతే డివైడ్ చేసుకున్నాం. ప్రతి ఇయర్ అట్లనే ఉంటది. బూళ్ళైనా, ఆహ్, వస్తువులైనా, మటనైనా, చికెనైనా, షీర్‌కుర్మైనా అందరం కలిసి ఒక 5,000, 2,000, 3,000 మనిషికి 3,000 పడతాయి. మనిషికి 4,000 పడతాయి అని అట్లా భాగాలైతే ఏత్తడు మా మావయ్య. గట్లయితే మెయింటైన్ జేత్తాం మేమందరం గలిసి. అయితే ఆ రోజు రాత్రి మేమే అండుతానం. మా ఆయన, నేను అండుతానం. కర్రీ అయితే జేత్తానం మటన్ కర్రీ. ఇగ అందరం మంచిగా ఆహ్, మధ్యాహ్నం అయితే పండగ అయిపోయిన తర్వాత అందరమైతే కూసున్నాం. కూసొని అన్నం తిన్నాం. అన్నం తిన్న తర్వాత రెస్ట్ తీసుకుందాం అని చెప్పి మా బావలందరూ వేరు. మా మామయ్య, మా అత్తయ్య గూడా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళ రూమ్‌లకైతే ఎళ్ళిపోయారు. ఇగ మా తోడికోడళ్ళున్నారు. మా తోడికోడళ్ళు ముగ్గురు, నేను అందరం కలిసి నా బెడ్‌రూమ్‌లో అయితే కూసున్నాం. మీకు బక్రీద్‌లో అయితే చూపిత్తా బెడ్‌రూము అవన్నీ గూడా మీకు చూపిత్తా. కుదరలేదు నాకైతే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఇల్లయితే మంచి సాఫ్ సఫాయి చేసుకుంటానా. ఇగ ఊరు నుంచి వచ్చిన తర్వాత రేషన్ తీసుకొచ్చిండు మా ఆయన. ఇగ అవన్నీ గూడా క్లీన్ చేసుకుంటానా. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నిజంగా గిట్లుంటారా తోడికోడళ్ళు అనిపిత్తది. ఎందుకంటే నా ఫ్యామ్ మా మా అమ్మ మా అమ్మ నాన్నలు నేను వదిలేసి వచ్చినా గదా! మా అక్క, మా అన్నయ్య, నేను అంతే చిన్న ఫ్యామిలీ. నాకేమి ఉండకపోయేది అలాంటియి. ఇగ ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ పెద్దగా నాకు కొత్తగా ఆహ్, లోకము, కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త అలవాట్లు ఇవన్నీ ఉండేసరికి నాకైతే కొత్తగానే అనిపిచ్చింది. అయితే ఇగ మా తోడికోడళ్ళమందరం కూసొని మేమైతే మాట్లాడుకుంటా అంటే నేను ఇప్పుడు బక్రీద్‌కి పోతా గదా! అప్పటి వరకు ఆ రంజాన్ నుంచి బక్రీద్ వరకు ఎవ్వరు ఫోను జేయరు నాకు. మా అత్త జెయ్యది, మా యారాళ్ళు జెయ్యరు, ఎవ్వరు జెయ్యరు. సుత్తారు గదా! ఇక్కడైతే ఫిల్టరయితే కొత్త ఫిల్టరు. ఇదైతే వీటి గురించి వివరాలైతే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎంత పడ్డది, ఏంది అనేది మొత్తం గూడా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే మీ తోటి కోడలు గిట్లనే ఉంటారా ఏంది అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అయితే అందరం కూర్చొని మాట్లాడుకుంటాను. మాట్లాడుకుంటా అంటే ఇగ నాకైతే ఫోను చేయరు కదా! నేను రంజాను కనీసం 6 నెలల తర్వాత రంజాన్‌కి పోయినా. 6 నెలల్లో నేనే ఫోను చేషిన్న. మా రెండో యారాలు డెలివరీ అయింది గూడా. నార్మల్ డెలివరీ అయింది. అవన్నీ గూడా మంచి చెడులు అడిగిన. అందరికి నేనే ఫోను చేషిన. ఫోను చేషినంత మాత్రాన వాళ్ళు నాకు జేయాలనే రూలేం లేదు. కొంతమంది అంటరు, "అక్క నువ్వు జేత్తే వాళ్ళు జేయాలని లేదు గదా అక్క! వాళ్ళు జేత్తే జేయని లేకపోతే లేదు. నువ్వైతే జేయక్క" అని అంటారు గదా! నేను జేషిన. వాళ్ళు జేయని జేయకపోని నాకవసరం లేదు. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ దోషైతే చూపిచ్చినా గదా! మా పెద్దోనికైతే దోషెత్తానా. ఇగ మా చిన్నోడైతే రేషన్ అయితే సదురుతాండు. అయితే నాకిక్కడ బాధ కలిగిన విషయం ఏందంటే
ఇప్పుడు నేను బక్రీద్‌లో పోతా గదా! అప్పటి వరకు నాకు ఫోను జేయరు. నేను వాళ్ళకి ఫోను జేసి మాట్లాడతా. సరే. అది బానే ఉన్నది. ఇగ ఇంటికి పోయిన తర్వాత మా ఇంటికి పోయిన తర్వాత, మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇగ పొద్దున్నుంచి మొదలుపెడితే రాత్రి వరకు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు మా తోడికోడళ్ళు. ఎంతో ప్రేమున్నట్టు, ఎంతో కష్టాలు, సుఖాలు, మా అత్త ఇట్లన్నది, మా అమ్మ ఇట్లన్నది అనుకుంటా మొత్తం కష్టాలన్నీ చెప్పుకుంటే నిద్ర గూడా పోగొట్టుకొని మరి మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే మాటలు మరి ఇంత దూరంగా ఉన్నా నేనైతే నలుగురు కోడళ్ళలో నేనే దూరం ఉన్నా. ఆళ్ళందరూ గూడా మా అత్త దగ్గరనే ఉంటారు. వాళ్ళకి అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న అందరున్నారు. వాళ్ళకు మాట్లాడుకునేటోళ్ళు, చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికి ఎవరో ఒకరు మనుషులున్నారు. నాకైతే ఎవ్వరు లేరు. అయితే ఇగ నేనైతే అన్న గింతగంత మంచిగా మాట్లాడుకుంటాన్నాం గదా! మరి నేనైతే ఇగ ఈ 6 నెలల తర్వాత వచ్చిన ఒక్కరు గూడా ఫోను చేయలేరు. ఇప్పుడు మస్తు మాట్లాడుకుంటార్రేంది అదేదో ప్రేమ హ్మ్, నేను అంటే మనం దూరంగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా ఫోను చేసి మాట్లాడరని జెప్పి ఇగ మా తోడికోడలినైతే అన్నా. ఉన్న మాటే, లేని మాట అనలేదు. ఉన్న మాటే అన్నా. ఆవిడతోనే మా తోడికోడలికైతే కోపమొచ్చింది. సుత్తారు గదా! ఇక్కడైతే మా ఆయనైతే మటన్ కర్రీ జేత్తాండు. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా. కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ తీసుకుందాము. ఉప్పేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అయితే ఇగ అట్లా ననుడుతోనే మా ముగ్గురు తోడకోడళ్ళకు మస్తు కోపమొచ్చింది. అంటే వాళ్ళైతే ఫోను చేయరు. నేను చేసిన. చేసిన దాన్ని గూడా నన్ను ఉల్టా చేసిర్రు. "నువ్వెప్పుడు చేసినావు? నువ్వు మాకెప్పుడు చేయలేదు. హ్మ్, నువ్వు చేయలేదు కాబట్టి మేము చేయలేదు. నువ్వెట్లా ఆలోచిస్తానో మేము గూడా గట్లనే ఆలోచిస్తాను" అని చెప్పి అన్నారు. నేనన్నా, "మీకు అక్క, అమ్మ, నాన్న, అన్న, చెల్లె అందరున్నారు. మీకు ఏ బాధున్నా, చెప్పుకోలేని బాధున్నా గూడా మీ అమ్మ, నాన్నలతో షేర్ చేసుకుంటారు. మీ అక్కతో షేర్ చేసుకుంటారు. నాకైతే ఎవ్వరు లేరు. మీకు అమ్మ, నాన్న, అక్క ఎవరన్నా ఇప్పుడు ఫోను చేయకపోతే, 2 రోజులు ఫోను చేయకపోతే, 3 రోజులు ఫోను చేయకపోతే, మీరు ఫోను చేసి మరి "ఏందే అక్క ఫోను చేత్తలేవేందే? ఏందమ్మా ఫోను చేత్తలేవేందమ్మా?" అని చెప్పి అడుగుతారు గదా! గట్ల నన్ను ఒక్కసారన్నా నేను దూరంగున్న బయట నుంచి వచ్చిన అమ్మాయిని అయ్యో! అని జెప్పి ఒక్కరోజన్నా నన్ను నా మీద పాపం చూపిచ్చిర్రా? ఒక్కరోజైనా నాకు ఫోను చేసిర్రా? నేను ఫోను చేసి మిమ్మల్ని అడిగిన తర్వాత గూడా నేను జేయలేదని ఉల్టా అబద్ధం జెప్తార్రు అని జెప్పి నేనైతే బాధపడ్డా. సుత్తారు గదా! నీ మాటల్లో పడి రెసిపీ జెప్పుడు మర్చిపోయినా. ఇక్కడ గరం మసాలా పౌడరేసుకున్నాడు, ధనియాల పౌడరేసుకున్నాడు, జీలకర్ర పౌడరేసుకున్నాడు, హోల్ గరం మసాలా, దాంతో పాటు పసుపేసుకొని మంచిగా అయితే కలుపుకుంటాండు. అయితే అట్లా అనుడుతోని ఇగ మా ముగ్గురు యారాలు నా మీద ఫైటింగ్ అయిపోయింది. ఫైటింగ్ అంటే మాటకు మాట అనేటట్టుగా అయిపోయింది. గొడవలు గాదు. నువ్వు జేసినవు, నువ్వు జేయలేదు, నేను జేసినా, నువ్వు జేయలేదు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అప్పుడు మా ఆయన కిచెన్‌లో వంట జేత్తాండు. అంటే మాదే వంట. మేమిద్దరం జేయాల్సింది వంట ఆ రోజు రాత్రి. ఇగ మా ఆయనయితే పిలిచిండు. ఏందే, ఏందే అని జెప్పి పిలిచిండు. ఇగ మా ఆయన నాకు ఒక్కడే గదా! దోస్తయినా, భర్తయినా, అమ్మయినా, నాన్నయినా, చెల్లయినా గూడా అన్నీ గూడా మా ఆయననే. ఏ బాధున్నా, ఏ కష్టం ఉన్నా, చెప్పుకోలేని బాధున్నా, చెప్పుకోలేని నొప్పున్నా మా ఆయనకి తప్ప ఎవ్వరికి జెప్ప. నాకెవ్వరు లేరు గూడా. ఇన్ని రోజులు మా కోడళ్ళు మా యారాలకు చెప్పుకునేదాన్ని. ఎందుకంటే ఆడవాళ్ళకు బాధలుంటే షేర్ చేసుకుంటాం గదా! అని జెప్పి చెప్పుకున్నా. కానీ వాళ్ళట్లా గాదని అర్థమైపోయింది. ఇగ మా ఆయన అడిగిండు, "ఏంది ఎందుకెడతానవే?" అని జెప్పి ఇగ మా ఆయనయితే కిచెన్‌లో వంట చేత్తాంటే వాళ్ళు బెడ్‌రూమ్‌లో ఉన్నారు. వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటార్రు. ఇగ మా ఆయనకైతే చెప్పినా, "నేను ఫోను జేయలేదట. వాళ్ళు ఆహ్, నేనెప్పుడు జేసినా నువ్వు జేయలేదు, మేము జేయలేదు" అని చెప్పి నా మీద అట్లా మాట్లాడతార్రు అది ఇది అని జెప్పి మా ఆయనకైతే చెప్పుకున్నా. ఇగ మా ఆయనైతే పోనీలేవే తల్లిదండ్రులే నిన్ను సపోర్ట్ చేత్తలేరు. మా అమ్మ నీతో మాట్లాడతలేదు. గీళ్ళు మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏందని జెప్పి మా ఆయనైతే అన్నాడు. ఇగ మస్తు బాధ అనిపిచ్చింది. చూత్తారు గదా! ఇక్కడైతే ఉప్పు, కారం, దాంతో పాటు ధనియాల పౌడరు, మటన్ మసాలా పౌడర్ అన్నీ యేసుకొని యేసుకొని మంచిగైతే కలుపుకొని పెట్టుకుంటాండు. ఇగ గిట్లయితున్నది. ఇగ నిజంగా గట్లన్న తర్వాత నాకైతే మస్తు బాధ అనిపిచ్చింది. నేను ఆమెకు డెలివరీ అయినప్పుడు ఒకటికి 4 సార్లు ఫోను జేషినా. ఆమె డెలివరీ హాస్పిటల్ ఉండడం వల్ల ఆమె లిఫ్ట్ జేయలేదు. వాళ్ళ అమ్మకు ఫోను జేషినా. ఎన్నో జేషినా అవన్నీ మర్చిపోయి "నువ్వెప్పుడు జేషినావు నాకు డెలివరీ అయిన తర్వాత ఫోనే జేయలేదని" జెప్పి ఉల్టా అబద్ధం జెప్పింది. ఇగ మా ఆయనేమో "అందరికి ఫోను జేయవే లేకపోతే నిన్ను అబద్ధం అంటారే. ఎట్లున్నా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు ఫోను జేయవే" అని జెప్పి అంటనే ఉంటాడు. నేను జేత్తనే ఉంటా. అది మీకు దెలుసు. పాతోళ్ళకైతే దెలుసు. నేను జేషిన విషయం గూడా మీతో షేర్ జేసుకున్న రోజులున్నయి. గట్ల జేషినా గూడా ఈరోజు నేను జేయలేదన్నారు. మాకు ఎట్లుంటదో నువ్వెట్లా అనుకుంటారవో మేము గూడా గట్లనే అనుకుంటాం. నువ్వెంత బిజీగున్నావో మేము గూడా గట్లనే బిజీగుంటాం. నువ్వెప్పుడు జేషినావని జెప్పి ఉల్టా అన్నారు. నాకైతే మస్తు బాధ అనిపిచ్చింది. అంటే నాకనిపిచ్చింది వాళ్ళు నాకెప్పటికైనా నా ఏజ్ వాళ్ళు గదా! నా బాధను అర్థం జేసుకుంటారు గదా! అని జెప్పి అనుకున్నా గానీ, వాళ్ళు వాళ్ళ స్వార్థం జూసుకున్నారు. మాకు అమ్మ నాన్నలున్నారు. నీతోని మాకవసరం ఏందని జెప్పి ఇగ ఇండైరెక్ట్‌గా అయితే అన్నారు. నాకర్థమైపోయింది. ఇగ గట్లయితున్నది. నిజంగా మనసుకు బాధ కలిగిన విషయాలు ఎన్నో జరిగినాయి. ఉన్న 3 రోజులల్లనే. సుత్తారు గదా! ఇక్కడైతే మా ఆయనైతే మటన్ కర్రీ జేసేసిండు. రెడీ అయిపోయింది. మధ్యాహ్నం అయింది. ఇగ మేమైతే తింటానము. నిజంగా
ఇక్కడ నాకిక్కడ నేను బాధపడే విషయం ఏందంటే, మా తోడికోడళ్ళు నాతోని మాట్లాడినా, మాట్లాడకపోయినా, నేను మా అత్తోళ్ళ ఇంటికి పోయి ఉంటా గదా! 3 రోజులు. వాళ్ళ ఇంట్లో ఉంటారు. పండగ కోసం మా అత్తోళ్ళ ఇంటికి పోయి 3, 4 రోజులు ఉంటా. మా అత్తనే నాతోని మాట్లాడకపోయేసరికి నాకు మస్తు బాధ అదే కలిగింది. అంటే ఇప్పుడు మనము ఒకరింటికి పోతాన్నాం. వాళ్ళు పిలవలేదు. వాళ్ళు తినమని గూడా అనలేదు. పక్కోళ్ళని తినమని అన్నారు. మనం అందరం కలిసి తింటాన్నాము. నన్ను పక్కన కూసున్న మనను తినమని అనలేదు. పక్కకున్న కూసున్న వాళ్ళని మాత్రం తినమని అంటే ఎంత బాధ అనిపిత్తది. మనతోని మాట్లాడకుండా పక్కలతోని మాట్లాడితే ఎంత బాధ అనిపిత్తది. గదే జరిగింది నాకైతే. చూత్తారు గదా! మా చిన్నోడైతే మంచిగా నీట్‌గా అన్ని షీషాలల్ల రేషన్ అయితే ఏసిండు. నేనైతే ఇగ సాఫ్ సఫాయి చేసుకొని పెట్టుకున్నా. ఇగో గిట్లయితున్నది. ఇగ కొంతమందికైతే తెలవది. అంటే కష్టాలు లేనోళ్ళకు నా బాధలైతే జోక్‌గా అనిపిత్తది. ఏంది అక్క గిట్ల చెప్తాంది సుత్తి అని అనుకుంటారు. కానీ కష్టం ఉన్నోళ్ళకు నాలాగా అనుభవించేటోళ్ళకు నా బాధను అర్థం చేసుకుంటారు. గట్లయితున్నది. ఆహ్, ఇగ అంతే గాకుండా ఇగ మా అత్త గూడా 2, 3 మాటలనుడు, మా అత్త గూడా మా మా చిన్నోనికి దెబ్బ తగిలినా గూడా పట్టించుకోకపోవడం చిన్న చిన్నవి జరిగినాయి. కానీ మనసుకు నొప్పించే బాధలే తగిలినాయి. ఆ ఉన్న 3 రోజులు గూడా. గట్లయితున్నది. ఇవన్నీ గూడా మా ఆయనతోనైతే చెప్పుకోలేదు. ఎప్పుడు మా ఆయనతో చెప్పుకున్నా గూడా మంచిగుండదని జెప్పి గిట్లయితున్నది. చూత్తారు గదా! ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా యేసుకుంటానా. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. పురుగు పట్టకుండా ఉంటాయని జెప్పి. ఇగ మనం రోజు తినే డ్రై ఫ్రూట్స్ అయితే బయట పెట్టేసుకుంటా. గిట్లయితున్నది. హ్మ్. ఫిల్టర్ అయితే తీసుకున్నాం. దాని వివరాలు గూడా జెప్తా. చిన్న కహాని జెప్తా అని జెప్పినా గదా! చిన్న కహాని ఏందంటే, అయితే మన కథలు జెప్తాం గదా! గట్లయితే కథలు ఒక స్టోరీ అయితున్నది. అదైతే మీతో షేర్ జేసుకుంటా. నేను ఇన్నదే నాకు నచ్చింది. అందుకే మీతో షేర్ జేసుకుంటానా. అయితే ఒక జమాన్‌ల అంటే పురాణ కాలంల రాజులుండేటోళ్ళు గదా! రాజులు, రాజుల భార్యలు, రాణిలు ఎంత అందంగా ఉండేటోళ్ళు. వాళ్ళ పిల్లలు గూడా మస్తు అందంగా ఉండేటోళ్ళు గదా! గట్లయితే ఒక రాణి, రాణి కూతురు మస్తు అందంగా ఉండేటోళ్ళు. అంటే ప్రపంచం మొత్తంలో అందంగా ఉండేటోళ్ళన్నట్టు. అయితే ఇగ సుత్తారుగా సాయంత్రం అయితే అయింది. పిల్లలైతే ఆడుకుంటారు. అయితే వాళ్ళ కూతురు కొంచెం ఒక 10 సంవత్సరాలు వచ్చేలోపు భార్య అయితే చనిపోయింది. రాణి చనిపోయింది. చనిపోయిన తర్వాత రాజుగారికి మా పాపను చూసుకోవడానికి కోసం, ఆయనకు తోడు కోసం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి కాబట్టి రాజులైతే అట్టిగా ఉండరు కాబట్టి పెళ్లయితే చేసుకుంటాడు. ఇగ రాజు పెళ్లి చేసుకోవాలంటే అన్ని దేశాలు వెతికాక ఒక రాణి అయితే దొరికింది. మంచి అందంగా ఉండే రాణి. సేమ్ అంతకుముందు వాళ్ళ పెద్ద భార్య ఎంత అందంగా ఉండేది. అంతకన్నా అందంగా ఉండే భార్యనైతే అంటే రాణినైతే వెతుక్కొని మరి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చూస్తారు కదా! మా ఆయనైతే ఫిల్టర్ తీసుకొచ్చిండు. ఈ ఫిల్టర్ అయితే ఆల్కలైన్ ఫిల్టర్. దాంతో పాటు ఇది 6,500 ఎంతో పడింది. మంచిగున్నది. మేమైతే తాగుతాన్నాం. వాటర్ కూడా మనము ఫ్రెష్ వాటర్ తాగాలి కాబట్టి తాగే వాటర్ మంచిగుండాలే. కాబట్టి ఇట్లయితే తీసుకొచ్చిండు. అది ఖరాబ్ అయిపోయిందని చెప్పి. ఒక 7 సంవత్సరాలయితే యూజ్ చేసినాం. అది మొత్తం పాడైన తర్వాతనే మళ్ళా కొత్తది తీసుకొని రమ్మని చెప్పిన. గట్లయితున్నది. మీరైతే కహాని ఇనండి. అయితే ఇగ పెళ్లయితే చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ బాగోగులు చూసుకోవడం కోసం భార్య భర్తను చూసుకోవడం కోసం మంచిగా యువరాణినైతే అంటే రాణినైతే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమెకైతే ఎక్కువ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే నేనే అందంగా ఉన్నానా? నాకన్నా అందంగా అత్తలు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచంలో నేనే అందంగా ఉన్నానా? అన్న ఒక క్వెషన్ అయితే ఎప్పటికి ఉండేది. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఆళ్ళ కూతురు ఇంకా అంటే సవితి తల్లి ఆ కూతురు ఇంకా అందంగా ఉండేది. ఈమె కన్నా ఇంకెక్కువ రెట్లు అందంగా ఉండేది. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఈమెకైతే డౌట్ వచ్చింది. అందరి ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నేనే అందంగా ఉన్నానా? ఇంకెవరైనా పుడతారా? పుట్టిర్రా? ఇప్పుడు ఉన్నారా? అని చెప్పి ఆమెకైతే డౌట్ వచ్చింది. అచ్చుడుతోనే ఆమె ఏం చేసింది? ఒక స్వామి దగ్గరికైతే పోయింది. ఆళ్ళ కూతురుని తీసుకొని. తీసుకొని పోయిన తర్వాత స్వామినైతే అడిగింది. నాకొక డౌటు స్వామి నేను అందంగా ఉన్నా గదా! నాకన్నా ఎవరైనా ఈ భూమి మీద అందంగా ఉన్నారా? ఇంకేమైనా పుడతారా? పుట్టిర్రా? లేపోతే ఇప్పుడు ఉన్నారా? అని చెప్పి ఆమెకైతే డౌట్ వచ్చింది. అట్లా డౌట్ రాగానే ఆ స్వామినైతే అడిగింది. అడగగానే స్వామి అయితే చెప్పిండు. నీకు డౌట్ అంతా క్లియర్ చేయాలంటే నీకు ఒక తాబేలుంటది. ఒక పురాణ పాత కాలంల బావి ఉంటది. ఆ బావి దగ్గర పోయి ఒక ముసలి తాబేలున్నది. ఆ ముసలి తాబేలుకు ముత్యాలు ఏత్తే అది మాట్లాడే తాబేలు. నీ డౌట్ అయితే క్లియర్ అయితది అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఆమె ఏం చేత్తది? ఆ ముత్యాలన్నీ తీసుకొని ఆళ్ళ కూతురును సవితి కూతురుని తీసుకొని ఆ బావి దగ్గరికైతే పోతది. పోవుడుతోనే అడుగుతది. ఇక్కడ నాకన్నా అందగత్తెలు ఎవరైనా ఉన్నారా? అంటే ముత్యాలేస్తది. ఏసిన తర్వాత అడుగుతది. నాకన్నా ఎవరైనా అందగత్తెలు ఉన్నారా? పుట్టిర్రా? పుడతారా? ఉన్నారా? అని చెప్పి అడుగుతది. అడగగానే ఎందుకు లేరు? నీ పక్కనున్న నీ సవితి కూతురే నీకన్నా అందంగా ఉంటదని చెప్పి చెప్పింది. చెప్పగానే ఆమెకైతే మస్తు కోపమొచ్చింది. నా కూతురు అంటే నా సవితి కూతురు నాకన్నా అందంగా ఉండవేంది అని చెప్పి కోపమైతే వచ్చింది. తర్వాత ఏం జరిగింది? ఏందనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి రేపటి వీడియో షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు. 11 అయితాంది. మా పిల్లలు ఇంకా పండుకోలేదు. చూత్తారు కదా! గట్లయితుంటది. ఉంటా మరి. నమస్తే.